వాడు కన్న పిల్లల జీవితం ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళి తండ్రి ప్రేమను పొందుకుంటారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళి మా నాన్న అని చెప్పుకోగలరు? చిన్న చిన్న వాటికి అలవాటు అయిపోయి నాన్న లివర్లు కుళ్ళిపోయినాయి, నాన్నయ్య గుండెకాయ కుళ్ళిపోయింది, కిడ్నీలు కుళ్ళిపోయాయి. పోనేమన్నా ఎక్కువ సంవత్సరాలు అంటే ఎక్కువ సంవత్సరాలు కాదు, అంత కలిపి 30, 35, 40 లోపు. మా నాన్న మాకు భవిష్యత్తు ఇస్తాడు, మా నాన్న మాతో ఉంటాడు, మా నాన్న మాకు ధైర్యాన్ని ఇస్తాడు అనుకుంటే మా నాన్న ఇలాంటి పరిస్థితుల్లో అయిపోయాడని చెప్పి ఎన్ని కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయో తెలుసా నేటి దినాల్లో? Jesus Revival Ministries. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం, దేవుని నోటి వైపు చూద్దాం. ఆయన ఏదైనా మనతో మాట్లాడును గాక. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ చరణాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ చరణం. దొరికిందా? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని గనపరుచుకుంటూ మన హృదయాన్ని ఆయన పాదాల సన్నిధిలో కృమ్మరించుకుంటూ, చాలా చోట్ల నేను వెళ్తూ ఉంటాను కదా, చూస్తూ ఉంటాను, పాడేవాళ్ళు పాడుతూ ఉంటే సెల్ ఫోన్లు చూసుకునే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఆలయాలతో పక్కన వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చామని పేరు పెడతారు. కానీ దేవుని నామ మహిమ నిమిత్తమై దేవుడు మనకు తన సన్నిధినిచ్చి ఆయన వాతావరణంతో మనల్ని నింపి ఆయన వాతావరణంలో మనల్ని నడిపిస్తూ మన హృదయాన్ని పగలగొడుతూ మన హృదయాన్ని ఆయన పాదాల సన్నిధిలో కృమ్మరించుకునే అనుభవాన్ని ఇస్తూ అద్భుతం కదూ. ఆమేన్. మనం ఎన్నిక లేని వారు మనే ప్రభు మనల్ని ప్రేమించి అట్టి ఆత్మీయ అనుభూతుల గుండా మనల్ని నడిపిస్తున్నందులకై మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, ఆయనకి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము. ఆమేన్. ఇక చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి దేవుని లేఖన భాగాన్ని కొద్ది సమయం మనం ఆలకించి గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి దేవుని హృదయం కనబడుతుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఈ మాటలు మీరు నాతో చెప్తారా? బ్రతుకుటయే నాకు సంతోషము. అందరు చెప్పండి, బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ఎవరి ఆలోచన అనంటే, మనం ఆరాధించుచున్నటువంటి మన ప్రభువైన యేసయ్య తలంపు మన పట్ల ఏంటంటే, నువ్వు బ్రతకాలరా అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకున్న బ్రతుకు ఒకటేరా అని చెప్తున్నాడు ఆయన. ఏమండి, కర్మ సిద్ధాంతం, ధర్మసిద్ధ సంథింగ్ దాన్ని ఏమంటారు, మళ్ళీ పుడతారు కదా, దాన్ని ఏమంటారు, పునర్జన్మ. ఏ జన్మలో, జన్మలు ఎన్నో లేవురా, మానవ జన్మ ఒకటే. మనం ఒకసారి పుట్టిన తర్వాత ఇక ఆ యొక్క పుట్టుకను, ఆ బ్రతుకుని సరైన రీతిలో నీవు కొనసాగించి మంచి బ్రతుకు బ్రతకాలరా అని దేవుడు ఆశపడుతున్నాడు.
మళ్ళీ ఇది చచ్చిపోయిన తర్వాత ఈ కుక్కగాను పుల్లిగాను నక్కగాను పావుగాను తాబేలుగాను పుట్టే అవకాశం లేదు లేదు. ఎందుకంటే మానవ జీవితం ఒకటే. ఈ ఒక్క జీవితాన్ని చాలామంది ఏం చేసుకుంటున్నారంటే మధ్యలోనే అర్ధంతరంగా ఆపేసుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఇక అనవసరం ఈ బ్రతుకు అనుకుంటున్నారు. ఏదో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు చూసుకుని, అక్కడ విషయం ఏంటంటే అపవాది ఆ చిన్నదాన్ని సహా భూతత్వంలో పెట్టి చూపించేసరికి వాడు చూపించే దాన్ని నమ్మినటువంటి అనేకులు జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఓకేనా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నానా నువ్వు బ్రతకాలి, తల్లి నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నేను నీకు జన్మ ఇచ్చినటువంటి ఆ రహస్యం నీకు తెలిస్తే అప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటంటే నేను నా దేవుడి కోసం ఒక బ్రతుకు బ్రతకాలరా, ఒక వెలుగు వెలగాలరా, నిప్పులాగా బ్రతకాలరా, ఉన్నది ఒకటే జీవితం రా, ఈ జీవితాన్ని దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలని చెప్పి నీకు అనిపిస్తుంది. అమ్మ గర్భంలోనంట మనం బయటికి రావడానికి, నువ్వు బయటికి రావడానికి నీతో పాటు అదే సమయంలో ఎంతమంది ప్రయత్నించారో తెలుసా? ఎరా చెప్పారా? మీ సైన్స్ ఏం చెప్పరా? నాకు అర్థం కాదు. లేకపోతే మీరు నాకు చెప్పరా? దేవునికి స్తోత్రం. 1000 మంది పోటీ పడ్డారు తెలుసా? 1000 మంది పోటీ పడ్డారు. ఎందుకు? నిన్ను కాదు, నీ ప్లేస్లో వాళ్ళు పుట్టాలని కొన్ని 1000 మంది పోటీ పడ్డారు. కానీ దేవుడు వాళ్ళందరినీ తప్పించి నిన్ను ఈ లోకంలో ఈ భూమి మీద అడుగు పెట్టడానికి నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మ గర్భంలో ఎన్ని కణాలు అనుకుంటున్నారు? కొన్ని 1000 కణాలు స్టార్ట్ అయినాయి. కొన్ని 1000 కణాలు స్టార్ట్ అయ్యి అలాగా అవి జర్నీ చేస్తూ ఉండగా అమ్మ యొక్క అండం ఒక్క కణానికి అవకాశం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటంటే అనేక మంది పోటీ పడి వచ్చిన పోటీ ప్రపంచం ఈ భూమి మీదే కాదు, అమ్మ గర్భంలోనే స్టార్ట్ అయింది. పోటీ అనేది అక్కడే స్టార్ట్ అయింది. వాళ్ళందరినీ, ఆ కణాలన్నిటిని కూడా తప్పించి నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నా బతుకు అనవసరం అని అందుకే అనకోమాక. అందరినూ తప్పించి నీకు ఇచ్చాడు ఆయన జీవితాన్ని. నేను అసలు లక్కీ పర్సన్ కాదు, నా బ్రతుకు వేస్ట్, దరిద్రం, లక్కు, ఆశీర్వాదం, ఐశ్వర్యం, అదృష్టం, అదృష్టం నాకు చాలా దూరంగా ఉంది, అనవసరం ఈ బ్రతుకు అని అనుకోవద్దు. ఎవరు చెప్పారు నీకు అదృష్టం లేదని? ఎవరు చెప్పారు నీ బ్రతుకు ఇంతేనని? ఎవరు చెప్పారు నీ బ్రతుకు మారదని? ఎవరు చెప్పారు నీకంటూ మంచి రోజులు రావని? అనేక కణాలను పక్కన పెట్టి నా తండ్రి నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకునానా, నువ్వు బ్రతుకునానా అని చెప్పి ఆయన అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ భూమండలం మీద మనం అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటిదంట? మీరు బ్రతకాలి అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మీరు జీవించాలి. ఈ భూమండలం మీద నీ ఉనికి ఉండాలి. ఎందుకు నీ ఉనికి ఉండాలి అని అంటే, ఆయన తనను తాను ప్రజలకు చూపించుకోవడానికి నీ ఉనికి ఆయనకి చాలా అవసరం. ఏం చెప్పాను ఇప్పుడు? ఆయన తనకు తాను తన ప్రజలకు చూపించుకోవడానికి నీ ఉనికి ఆయనకు అవసరం. ఇంకా అర్థం అవ్వాలంటే, నీ కుటుంబానికి ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వు ఆయనకు అవసరం. నీ సమాజానికి ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వు ఆయనకు అవసరం.
నీ గోత్రము వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధికులకు ఆయన నీలో నుంచే ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు బ్రతకాలి, ఆయనకి నువ్వు ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అంతా నువ్వు బ్రతకాలి. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలైతే ఈ భూమి మీద నిర్ణయించాడో అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలి. ఏడ బ్రతుకుతామయ్యా? మాకున్న పరిస్థితులకి మా బ్రతుకు భారం అయిపోయింది. ఏడ జీవిస్తాం? బ్రతుకుదామని మాకు ఉంది, కానీ పరిస్థితులు బ్రతకనవట్లేదుగా. చక్కగా మంచి బ్రతుకు బ్రతకాలని, మంచి జీవితం జీవించాలని మీకేంటి, మాకు కూడా ఉంది. కానీ మాకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నాయ్యా అంటే అయ్యి మమ్మల్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వు బ్రతకమని చెప్పటమే కాదు, నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో కూడా చెప్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను బ్రతుకు అని చెప్పటం మాత్రమే కాదు, అసలు నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి, ఈ భూమి మీద నువ్వు నెమ్మది కలిగి బ్రతకాలి అనంటే నువ్వేం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కదా. రండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. లేకపోతే ఇదే గ్రంథంలోనికి రండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదవాలి, మైక్లో చదవాలి. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతకాలని కోరుకుంటున్న దేవుడే ఎలా బ్రతకాలో కూడా చెప్తున్నాడు. అవునరా, నీకు బాధలు, కష్టాలు, ఆవేదనలు, కన్నీళ్లు, రోగాలు, రుగ్మతులు ఎన్నో నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి లోకంలో నీవు ఉన్నావు. ఎడు చూసినా సరే చీకటి అలుముకుపోయినటువంటి లోకంలో నీవు ఉన్నావు. భక్తుడైన యెషయా భక్తుడు అంటాడు ఈ విధంగా, ఏమని? ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించుచున్నటువంటి వాడును, నేను ఏ విధంగా పవిత్రంగా బ్రతకగలను ప్రభువా అని. కరెక్టే, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రతి భయంకరమైన పరిస్థితి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నపడుతుందో తెలుసా? మరణానికి. కానీ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. సైతానుడు ఏమంటాడో తెలుసా? నువ్వు సావాలి. అది కూడా చూద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు బ్రతకాలి. పరిస్థితులు బాగోలేదయ్యా, ఇబ్బందులుగా ఉన్నాయ్యా, ఏమాత్రం ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానయ్యా నేను. అవునా? అయితే నువ్వేం చేయాలో, నువ్వేం చేస్తే బ్రతుకుతావో కూడా నేను చెప్తాను రా అని చెప్పి ఆయన మరొక మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, పాపము ఏమంటున్నాడు ఆయన? పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం. మనం బ్రతకాలి ఈ లోకంలో అనంటే దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలిసిన? నువ్వు పాపం చెయ్యటం మానాలి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. పాపము మానలేని కన్నులు కలిగిన వారు ఉన్నారట కొంతమంది. పాపము మానలేని మాటలు కలిగిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. పాపము మానలేని చెవులు. ఎందుకంటే ఈ చెవులకి పాప సంబంధమైన మాటలు వినటం అలవాటు అయిపోయింది. ఈ నోటికి పాప సంబంధమైన మాటలు మాట్లాడటం. కన్నులకు
పాప సంబంధమైనవి చూడటం అలవాటు అయిపోయింది కాబట్టి మానలేని స్థితిలో ఉండిపోతున్నారు, కాబట్టి మరణమైపోతున్నారు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని? పాపమునకు జీతము మరణము అనండి ఒకసారి. అది దీనిలో ఎగ్జంప్షన్ ఏమి లేదు. ఇక దాన్ని గనక నువ్వు నమ్మావా, ఈ రోజు కాకపోతే ఏ రోజైనా సరే నిన్ను మరణానికి ఇడ్చికెళ్తుంది. దాని అంతం అది. అది నీ మీద పెట్టిన టార్గెట్ అది. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. కొంతమంది పెద్ద పెద్ద పాపాలను చేసే వాళ్ళని చూసి ఈ చిన్న చిన్న పాపాత్ములు భలే సంబరపడతా ఉంటారు. నేను చిన్నదేగా, ఇది కూడా పాపమేనా పాస్టర్ గారు, మీరు మరీ చెప్తారా? ఈ చిన్నదే, వాళ్ళు పెద్ద పెద్దవి. చిన్నదానికైనా పెద్దదానికైనా గోల్ ఒకటే, అంతం ఒకటే, గమ్యం ఒకటే. పాపం యొక్క గమ్యం ఏది? మరణం. పాపం ఎలా ఉంటుందో తెలుసా? సరదాగా ఉంటుంది. స్టార్టింగ్లో ఆనందంగా ఉంటుంది. స్టార్టింగ్లో అదేదో చిన్నపాటి అలవాటులాగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, నేను చాలా త్వరగా ముందుకెళ్లాల్సి ఉంది ఇవాళ. సరదాగా ఉంటుంది. అస్సలు అది పాపంలాగా అనిపించదు. ఏముందలేరా బామ్మరిదే అంటాడు పాపాత్ముడు. ఏముందలే కానీ ఇది పెద్ద విషయమే ఉంది. చర్చికి వెళ్తున్నాను రా నేను. ఆ చర్చికి నువ్వేనేంటి? మేము వెళ్తున్నాం. ఏ చర్చికి వెళ్తున్నావు? మేము నీకంటే పెద్ద చర్చికి వెళ్తున్నాం. అందుకే పెద్ద పాపాత్ముడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నువ్వేనేంటే? మేము వెళ్తున్నాం, కానీ ఈసారికి పెద్ద ఏముండదు. ఇమానులు ఆయనకి తెలియని మాటలు ఆయన అట్టాకి చెప్తాడు. ఆయనకి అప్డేట్ అవ్వాలా? అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. పాపంతో మిళితమైన రీతిలో అప్డేట్ అవ్వాలి. ట్రెండ్ మారట్లా. నిన్నెవరైనా అంటున్నాడులే, ట్రెండ్ సెట్ చేయాలంట. ట్రెండ్లో కలిసి వెళ్ళిపోవటం కాదంట, మనం ట్రెండ్లో సెట్ చేయాలంట. చిన్నగా సరదాగా అది స్టార్ట్ అయ్యి అది ఇంకా లోపలికి వెళ్ళి ఏమవుద్దాయి అంటే నువ్వు దానికి వ్యసనం, బానిస అయిపోతావు. అదేదైనా కావచ్చు. ఏమండి, 6 అడుగులు మనిషి ఎన్ని అంగుళాలు? 6 అడుగులు మనిషి ఎన్ని అంగుళాలు? 3 అంగుళాలు సిగరెట్కి బానిస అయిపోవట్లా? పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, కానీ 3 అంగుళాలు సిగరెట్ని మానలేడు. ఎందుకంటే దానికి బానిస అయిపోయాడు కాబట్టి. ఇది కూడా అంతే. పాపం అనేది కూడా అది స్టార్టింగ్లో పాపంలాగా అనిపించదు. రెండోది మానేయొచ్చులే అనిపిస్తుంది. ఇది పెద్ద విషయమే ఉందలే, పెద్దయే నేను పక్కన పెట్టేశాను, ఇది పెద్ద లెక్క ఏంటి, తీసి పక్కన పెట్టేయచ్చులే అని అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నా, నీ వల్ల కాదు. లోపలికి వెళ్ళావా, నీ వల్ల కాదు, బయటికి రాలేవు. నీ జీవితం నీ చేతుల్లో ఉండగానే చెయ్యి వెనక తీసేయి. ఆ చెయ్యి గనక పాపము చేతుల్లోనికి వెళ్ళిందా, ఇక నీ వల్ల కాదు నువ్వు విడిపించబడటం. ఒక స్టోరీ చెప్తా కదా అప్పుడప్పుడు, మీరు మర్చిపోతారని విశ్వాసం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. వర్షాలు పడినప్పుడు ఆ నదిలో పెద్ద పెద్ద దొంగలు, మానులు కొట్టుకొస్తూ ఉంటాయంట. ఇక ఆ నది పక్కన జీవించేటటువంటి వారు ఆ మానులను తెచ్చుకుని ఆహారం అది సిద్ధపరచుకోవడానికి వాటిని పొలలుగా ఉపయోగించుకుంటారు. ఒక ఆయన బొడ్డోడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని, వాళ్ళ నాన్న తండ్రి కొడుకులు బయలుదేరారు దొంగలు తెచ్చుకుందామని చెప్పి. ఆ నదిలో వస్తూ ఉన్నాయి, కొన్నిటిని చేర్చారు. ఇంకా పెద్ద దొంగ వస్తుంది, కొంచెం వాళ్ళంత దూరాన వస్తూ ఉంది. ఈ బొడ్డోడు అన్నయ్య అన్నాడు, ఏమనంటే, నాన్న ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా అది కొంచెం లోతుగా ఉన్నట్టుంది, ఎందుకు వెళ్ళిపోదాము అని. కానీ ఈ డాడీ ఏం చేశాడు, కాదురా నాన్న, అది పెద్దది, దాన్ని తెచ్చుకున్నామంటే 4 రోజులకు వస్తుంది మనకి,
కాబట్టి దాన్ని తెచ్చుకుందాం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తా కదా అని చెప్పి దిగెళ్ళి అలాగలాగా దాన్ని అలా పట్టుకున్నాడు. మొత్తానికి పట్టుకుని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఒడ్డునే ఉన్నటువంటి బాబు, డాడీ దాన్ని పట్టుకున్నావు కదా, ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నావు కదా, తీసుకురా రా అని అంటే, నాన్న అంటున్నాడు, వస్తున్నాను ఒక్క నిమిషం, ఇది కొంచెం చాలా లావుగా హెవీగా ఉంది, దీన్ని తేవటం కొంచెం కష్టంగా ఉంది, అయినా కానీ మన చేతుల్లోకి వచ్చింది, నేను తీసుకొచ్చేస్తాను, ఒక్క నిమిషం వచ్చేస్తాను, జస్ట్ వెయిట్ అంటున్నాడు నాన్న. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు కాస్త పావు గంట అయింది, పావు గంట కాస్త అరగంట అయింది. నాన్న మాత్రం రాట్లా. ఈ చిన్నోడికి అర్థం కావట్లా, ఏంటి అసలు ఆ పరిస్థితి. అరగంట క్రితం వచ్చేస్తానని చెప్పని అన్నాడు డాడీ, కానీ అక్కడి నుంచి కదలలేదు ఏంటని చెప్పి బయట నుంచి అరుస్తున్నాడు. డాడీ అది పోనీ నువ్వు తేలేకపోతే దాన్ని వదిలేసి నువ్వు వదిలేసి వచ్చేయి, ఎందుకంటే చీకటి పడుతుంది, నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, భయం వేస్తుంది, వచ్చేయి డాడీ అంటున్నాడు. అన్నా కొందికి నాన్న లోపల నుంచి అంటున్నాడు, వస్తున్నాను నాన్న అంటున్నాడు. కానీ వస్తున్నాడా అంటే రాట్లా. వీడికి ఏమో అర్థం కావట్లా, ఇదేంట్రా మా నాన్న వస్తున్నాను అంటాడు, రాడు, ఒడ్డు మీద గట్టి మీద నేను ఒక్కడనే ఉన్నాను, నేను చూస్తే కదా చిన్నపిల్లోడిని, అరుస్తున్నాడు డాడీ వచ్చేసేయ్. అరగంట కాస్త గంట అయిపోయిన తర్వాత లోపల నుంచి నాన్న ఒక కేక పెడుతున్నాడు. ఏమనో తెలుసా, నానా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోమంటావేంటి డాడీ, చీకట్లో ఇద్దరం కలిసి కదా వచ్చింది, ఇక్కడ ఇంకా పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా, నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంటావేంటి, ఇద్దరం కలిసి వెళ్దాంరా అని చెప్పి బాబు పిలుస్తూ ఉంటే నాన్న అంటాడు, నాన్న నేను గంట క్రితమే వచ్చేద్దాం అనుకున్నాను రా, నువ్వు మొదటి కేకేసినప్పుడే దీన్ని వదిలిపెట్టి నీ కోసం నేను వచ్చేద్దాం అనుకున్నా, కానీ గంట నుండి ఇక్కడ నేను ప్రయాసపడుతున్నాను రా, దీన్ని వదిలిపెట్టి నేను వచ్చేయాలని. నేను ఇప్పుడు కాదు, గంట క్రితమే దాన్ని వదిలేశా, కానీ అది నన్ను వదల్లా. నువ్వు నేను అనుకున్నట్లుగా ఇది లోపలికి వచ్చి మనం బయటికి తీసుకొచ్చేటటువంటి దొంగ అనుకున్నాం, ఇది దొంగ కాదు, ఇది ఒక ముసలి. నేను దాన్ని పట్టుకుంటూ ఏంటరా, నేను వదిలేశాను, కానీ అది నన్ను వదల్లా. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, అమ్మ మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో. ఎలా ఉంటుంది కొడుకు హృదయం ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నావు డాడీ, నువ్వు లేకుండా అసలు ఎలా బ్రతకాలి, నువ్వు లేకుండా మన కోసం ఎదురు చూస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలి, ఇద్దరం కలిసి పొలాలకు వెళ్ళాము, ఇద్దరం కాకుండా ఒక్కడనే వచ్చి నేను ఈ మాట చెప్తే ఆవిడేమైపోద్ది. ఏదో విధంగా నువ్వు ప్రయాసపడి వచ్చేయి డాడీ, ఇప్పుడు నన్ను రమ్మంటావా అని అంటే నాన్న అన్నాడు, వద్దు బాబు, నా వల్లే కావట్లేదురా దీన్ని వదిలించుకోవటం, ఇంకా నువ్వు వస్తే నువ్వు కూడా బలైపోతావు, నువ్వు వెళ్ళిపో. వద్దు డాడీ నువ్వు ఆ మాట చెప్పొద్దు, నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళలేను డాడీ, నువ్వు లేకుండా నేను ఏం చేయాలి, నాకు ఈ బ్రతికెందుకు డాడీ, నువ్వు రా డాడీ. ఒడ్డు మీద నుంచి అరుస్తున్నాడు, కావు కేకలు పెడుతున్నాడు, రక్షించేవాడు ఒక్కడు కూడా లేడు. అలాగే కన్న కొడుకు చూస్తూ ఉండగా బయటికి రాలేనంత దూరం లోపలికి ఈడ్చుకుపోయింది ఆ ముసలి. నాన్నని చూస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో మిగిలిపోయాడు ఆ చిన్నవాడు. కళ్ళ ముందు కదలాడినటువంటి ఆ యొక్క పిక్చరు జీర్ణించుకోలేకపోయాడు. ఏమని చెప్పాలి అమ్మకి, ఈ చీకట్లో నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ దౌర్భాగ్యమైన ఈ పొలాల కోసం వచ్చి మా నాన్న చచ్చిపోవాల్సి వచ్చింది.
ఎక్కడి నుంచి తెచ్చుకోగలను మా నాన్నని నేను? ఎటు నుంచి వస్తాడు మా నాన్న? నాకు ఈ జీవితంలో నాన్న లేని లోటు ఎవరు తీరుస్తారో? ఒకటే, ఉన్న వాటితో సంతృప్తి లేక ఇంకేదో కావాలని అడుగు ముందుకు వేశాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. తెలుసా, పాపం అనేది కూడా సరిగ్గా ఇలాంటిదే. అదేదో మనకు అవసరం లాగా అనిపిస్తుంది, హాయినిచ్చేది లాగా అనిపిస్తుంది, సంతోషం ఇచ్చేది లాగా అనిపిస్తుంది, శరీరానికి మనసుకి మనోరంజన కలిగించవచ్చు. కానీ దాని అంతం మరణం. నేటి దినాల్లో చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లోనే మరణానికి ఆహుతైపోతున్నాయి. చిన్న సిగరెట్ అంటూ ప్రారంభిస్తున్నారు, ఊపిరితిత్తులు కాలిపోతున్నాయి. సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఒక పెగ్గే కదా అని ప్రారంభిస్తున్నారు. అమ్మకు తెలియదులే, నాన్నకు తెలియదులే, భార్యకు తెలియదులే, పాస్టర్ గారికి తెలియదులే అని చెప్పి ఏదో వారు చిన్నగా సరదాగా స్నేహితులతో అంటూ ప్రారంభిస్తున్నారు నేటి దినాల్లో అనేక మంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే కదా లివర్లు పాడైపోయి, లివర్లు తుప్పెక్కిపోయి, ఊపిరితిత్తులు తుప్పెక్కిపోయి డాక్టర్ చెప్తున్నాడు 30 ఏళ్లకే నీ ఆయుష్ అయిపోయింది అని చెప్తున్నారు. 35 ఏళ్లకే నువ్వు సంసారానికి పనికిరావని చెప్తున్నారు. 30 ఏళ్లకే ఇక నీ జీవితం అయిపోయినట్లే, ఇక నీకు ఏది ఇష్టంగా తినాలనిపిస్తుందో తినేసేసే ఇక నువ్వు కాలాన్ని ముగించాల్సి వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటే వాడు కన్న పిల్లల జీవితం ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళి తండ్రి ప్రేమను పొందుకుంటారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళి మా నాన్న అని చెప్పుకోగలరు? చిన్న వాటికి అలవాటు అయిపోయి నాన్న లివర్లు కుళ్ళిపోయినాయి, నాన్నయ్య గుండెకాయ కుళ్ళిపోయింది, కిడ్నీలు కుళ్ళిపోయాయి. పోనేమన్నా ఎక్కువ సంవత్సరాలు అంటే ఎక్కువ సంవత్సరాలు కాదు, అంత కలిపి 30, 35, 40 లోపు. మా నాన్న మాకు భవిష్యత్తు ఇస్తాడు, మా నాన్న మాతో ఉంటాడు, మా నాన్న మాకు ధైర్యాన్ని ఇస్తాడు అనుకుంటే మా నాన్న ఇలాంటి పరిస్థితుల్లో అయిపోయాడని చెప్పి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయో తెలుసా నేటి దినాల్లో? ఎంతమంది పిల్లలు రోడ్డున పడిపోతున్నారు తెలుసా నేటి దినాల్లో? చిన్నయండి. కొంతమంది చూడండి, ఒక్క మాట కోసం, ఒక్క మాట పడలేక, ఒక్క మాటని పట్టుకుని నన్నిలా అంటదా, ఈ మాట నన్ను అంటాడా అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళిపోయి, కేసుల దాకా వెళ్ళిపోయి, అది చిన్నదే, దాన్ని జస్ట్ సర్లే కానీ ఏ మూడ్లో ఉండి మాట్లాడాడోలే అనుకుంటే అయిపోయేది. కానీ దాన్ని తీసుకెళ్ళి నేనేంటి, నా రేంజ్ ఏంటి, నా స్థితి ఏంటి, నా తండ్రి నన్ను ఎట్లా పెంచాడు, మా అమ్మ నన్ను ఎట్లా పెంచింది, ఏమవుద్దో తెలుసా? నీ జీవితమే నాశనం అయిపోద్ది, నీ జీవితమే సర్వనాశనం అయిపోద్ది, నువ్వు కనుక్కున్నటువంటి నీ బిడ్డల జీవితం నాశనం అయిపోద్ది. చిన్నవి మానలేని స్థితిలో అనేక మంది జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ పిల్లోడు గట్టి మీద ఉండి అరుస్తున్నాడు, డాడీ వచ్చేసేయ్. ఏడొస్తాడు? ఏడున్నాను నాన్న? ఆ ముసలి చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. కొంతమంది ఆ త్రాగుడి చేతుల్లోనికి వెళ్ళిపోతున్నారు.
కొంతమంది ఆ సిగరెట్ల చేతుల్లోనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వ్యభిచారపు చేతుల్లోనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది జారత్వపు చేతుల్లోనికి వెళ్ళిపోతున్నారు. సరదాగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత నా కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం దీన్ని నేను వదిలిపెట్టాలి అని చెప్పని అనుకున్నా, నువ్వు దాన్ని వదిలిపెట్టలేవు. ఎందుకో తెలుసా? నువ్వు వదిలిపెట్టినా అది నిన్ను వదిలిపెట్టదు. అందుకే నా చేతులు రెండు జోడించి చెప్తున్నా, పాపము చిన్నదైనా దాని జోలుకు పోవద్దు. దాని అంతం బహుఘోరం, మరణం. అది చిన్నదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకునేలాంటి చిన్నది కాదది. నీ ప్రాణాన్ని ఎసుకుపోద్ది, నీ కుటుంబానికి నిన్ను కాకుండా చేస్తుంది, నీ బిడ్డలకి నువ్వు లేకుండా చేస్తుంది. వద్దు, చిన్నదే అని అస్సలు అనుకోవద్దు. నేటి దినాల్లో చాలామంది జీవితాలని పాడు చేస్తున్నటువంటివి ఎవరితోనో కనెక్షన్స్, ఎవరితోనో కాంటాక్ట్స్, ఎవరితోనో ఎఫ్బి షార్ట్ ఫామ్లో. ఏంటిది ఎఫ్బి అంటే? ఏంటిదండి? ఫేస్బుక్లో ఎవరితోనో స్నేహం అంట. ఫేస్బుక్లో ముక్కు మొఖం ఎరగనోడితో స్నేహం మనకెందుకు? ఫేస్బుక్లో ముక్కు మొఖం ఎరగని ఆవిడతో స్నేహం మనకెందుకు? అదేమనంటే ప్రొఫైల్ చూశాడంట. ప్రొఫైల్ ఉన్నది ఆవిడ ఫోటో కాదు. ఈడేమనుకుంటాడు, ప్రొఫైల్లో ఉన్నదే ఆవిడేమో నా దేవత అన్న మొదలెట్టాడు. ఆ ప్రొఫైల్ వెనక్కి వెళ్ళి చూస్తే కదా దేవత కదా దెయ్యం. అది చూడగానే ఇటు గుండె ఆగింది. ఏమి లేదండి, ఫేస్బుక్లు చంపేస్తేనే నేటి దినాల్లో ప్రజల్ని. ఆన్లైన్ ద్వారా చచ్చిపోతున్నారు అనేక మంది ప్రజలు. ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ సంభాషణలు. అది చిన్నదే అనుకున్నావా? ప్రమాదం. అది చిన్నది కాదు, నీ కుటుంబానికి నిన్ను కాకుండా చేస్తుంది. జాగ్రత్త. అందుకే మన ప్రభువు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతున్నాడు. రే, నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను రా. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతే నేను చూడలేనురా. నీ కాలానికి ముందే నువ్వు చచ్చిపోతే నేను చూడలేను బిడ్డ. నువ్వు బ్రతకాలి అని కోరుకునే దేవుడు ఎలా బ్రతకాలో చెబుతూ మొట్టమొదటి మాటగా ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే, నీ పాపాన్ని చెప్పాలి. ఏం చదువుకున్నాం మనం? పాపాన్ని మానాలి అన్నాడు. ఒకసారి చర్చికి వెళ్తున్నానుగా, నువ్వు చర్చికి వెళ్ళినా పాపంలో ఉంటే ఆ పాపం నిన్ను మింగేస్తుంది. వాక్యం వింటున్నానుగా, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటున్నానుగా, పాటలు వింటున్నానుగా, పాడుతున్నానుగా, నువ్వెన్ని చేయి, కానీ పాపాన్ని మానలేని స్థితిలో గనక ఉంటే అది నిన్ను ఏదో ఒక రోజు చంపేస్తుంది. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో దారి తప్పే అవకాశాలను అపవాది తీసుకొస్తాడు. అందుకని ముందుగా చెప్తున్నా. హల్లెలూయా. దాని అంతం బహుఘోరం. చాలా స్వీట్గా కనబడుతుంది, హార్ట్గా కనబడుతుంది, రమ్యమైనదిగా కనపడిందంట ఆ కనులకి. ఏంటిది? ఏదైనా తోటలో ఆ పండు కనులకు రమ్యమైనదిగా. హలో, నీ కనులకు రమ్యమైనదిగా ఏది కనబడుతుందో అదే నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. ఏంటి అకుల్లా గారు ఏం చెప్పాను ఇప్పుడు? నీ కనులకు ఏది రమ్యంగా కనబడుతుందో అదే నిన్ను మోసం చేస్తుంది. కనులకు రమ్యంగా కనపడింది కదా అని చెప్పి మోసపోవద్దు. డేంజర్. పై రూపాన్ని చూసి మోసపోవద్దు. లాలను ఆడించే పై మాటలను చూసి మోసపోవద్దు. నేటి దినపు యవ్వన బిడ్డలు ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడే మోసంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడే నా జీవితం అంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నారు, నాకు బ్రతకాలని లేదని చెప్తున్నారు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్నారు. ఊరికే చెప్పట్లా,
రోజు రోజుకు వచ్చే ప్రార్థన రిక్వెస్ట్లు నాకు ఇయ్యి. వాళ్ళకి ధైర్యపు మాటలు చెప్పి పంపించడం, నా గదిలోకి వెళ్ళి నేను ఏడవటం. ఏంటి ప్రభా ఈ పరిస్థితి? వాళ్ళ వయసు ఎంత? వాళ్ళకి చచ్చిపోవాలనిపించడం ఏంటి? వాళ్ళ బ్రతికెంత? వాళ్ళకి చచ్చిపోవాలనిపించడం ఏంటి? కారణం ఏంటంటే పాపం అంత భయంకరమైంది. చంపేస్తుంది, నాశనం చేస్తుంది, లేకుండా చేస్తుంది. కాబట్టి నాన్న వద్దు వద్దు, కనులకు రమ్యమైనదిగా కనబడే దాని వెనకాల పరిగెత్తొద్దు. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పైకి బాగుంది కాదు, లోపల వేరే ఉంటుంది. కాబట్టి పాపం చాలా ప్రమాదకరమైనది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈరోజు తన పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తున్నాడు యేసయ్య, ఏంటో తెలుసా నాన్న, నువ్వు బ్రతకాలరా. ఎందుకంటే వాళ్ళ యవ్వన బిడ్డల ఫ్లెక్సీ బ్యానర్స్ చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి. వద్దు నానా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, బండి మీద అంత స్పీడ్ వద్దురా అంటే ఆడికి అర్థం అవదు. ఎందుకంటే వాడి ఫ్రెండ్ తోలాడంట, ఇప్పుడు వాడేమో ఎదర చక్రం లేపాడంట, ఈడు ఇప్పుడు వెనకాల చక్రం లేపాలని బయలుదేరాడు. వీడు వెనకాల చక్రం లేపేసరికి పక్కన లారీ వచ్చింది, లారీ కింద పడ్డాడు. ఎవరికి ఘోష, ఎవరికి ఆ బాధ? కనుక్కున్న గర్భానికేగా, కనుక్కున్న వాళ్ళకేగా. ఏడ్చుకున్నారుగా, మొత్తుకున్నారుగా, వద్దురా బాబు వద్దురా, మన జీవితం చిన్నదిరా, ఏదన్నా అయితే ఎక్కడికి వెళ్ళలేవురా మనం, ఏదన్నా అయితే చూపించుకోలేని పరిస్థితిరా, ఏదన్నా అయితే మనకి ఎటు నుంచి సాయం రాదురా బిడ్డ, నా మాట వినరా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. నేను మోసే భారాలు బాధ్యతలు నీకు తెలియదురా. తల మొలకలైపోయే అన్ని ఇబ్బందుల్లో నేను ఉన్నాను రా ఆల్రెడీ. మళ్ళీ నువ్వు నా కొత్త ఇబ్బందుల్ని తీసుకురావద్దురా అని చెప్పే తండ్రులు తల్లులు బిడ్డలకి ఎంతోమంది. తల్లిదండ్రుల మాట అర్థం కాక నాకు కొంటావా సత్తావా. ఏదో ప్రాణం మీదకి తెచ్చుకుంటే తప్పుద్దా తండ్రికి, తప్పుద్దా తల్లికి? ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు తీసుకురావాలి, ఎక్కడ వీడిని బాగు చేయించాలి, ఎక్కడ వీడిని తీసుకెళ్ళాలి, లేకపోతే ఎక్కడ నా కూతుర్ని తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇవాళ తల్లిదండ్రులు పడే భయంకరమైన ఒకటే పాపం. పాపం అంటే వ్యభిచారమే కాదు, పాపం అంటే నరహత్యే కాదు, మాట వినకపోవటమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వద్దురా నాన్న అని దేవుడు చెప్తే దాన్ని చేయడానికి వద్దన్న దాన్ని చేయడానికి ఒడి కట్టడమే పాపం. పాపం స్టార్టింగ్లో సరదాగే ఉండొచ్చు, కానీ నీ ప్రాణం మీదకి తీసుకొస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. అందుకే నీ ప్రియమైన తండ్రి ప్రేమతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న నువ్వు బ్రతకాలిరా, కూతురా నువ్వు బ్రతకాలి, అనేక మందికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబానికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి. నిన్ను ఉపయోగించుకుని నీ కుటుంబాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను కూతురా. నిన్ను ఉపయోగించుకుని నీ అన్నని, నీ చెల్లిని, నీ అక్కని, నీ అమ్మని, నీ నాన్నని నేను మార్చుకోవాలనుకున్నా. నువ్వు బ్రతకరా నా కోసం. నా కూతురా నువ్వు బ్రతకాలి, నా కొడుకా నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే ప్రాముఖ్యంగా ఊడు చూసుకోరా. అదేంటంటే పాపంలోనికి వెళ్ళకుండా చూసుకోరా.